వెల్కమ్ టు మై ఛానల్ రవీంద్ర గుంటూరి ఇన్వెస్ట్మెంట్ కోచ్. ఈరోజు మన టాపిక్ వై టు ఇన్వెస్ట్ ఇన్ అమరావతి ఇన్ ద రియల్ ఎస్టేట్. ద డెవలప్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 7 months ఏమంటే ఓల్డ్ బ్యాంక్ నుంచి మన అమరావతికి $800 million లోన్గా ఫండింగ్ వచ్చింది. నెక్స్ట్ HUDCO అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 11,000 crores ఫండింగ్ వచ్చింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి $780 million లోన్గా వచ్చింది. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈజ్ వెరీ కన్సర్న్ అండ్ సీరియస్ అబౌట్ ద డెవలప్మెంట్. గవర్నమెంటు పాలసీ ఏమంటే ఏదైతే ల్యాండ్స్ కంపెనీస్ కానీ ఆర్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ ల్యాండ్స్ ఏదైతే ఇస్తుందో గవర్నమెంటు, వాళ్ళు వితిన్ 3 yearsలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తేనే ఆ ల్యాండ్ని వాళ్ళకి అప్పచెప్తుంది. వితిన్ 3 yearsలో వాళ్ళు కనుక కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయకపోతే వాళ్ళకి అసైన్ చేసిన ల్యాండ్లో గవర్నమెంట్ కెన్ టేక్ ఓవర్ దట్ ల్యాండ్. అందువల్ల ఏదైతే కంపెనీస్ ల్యాండ్స్ తీసుకునే గవర్నమెంట్ నుంచి, దెన్ దే ఆర్ వెరీ సీరియస్ టు డెవలప్ దేర్ ప్రాజెక్ట్స్ ఇన్ అమరావతి క్యాపిటల్ సిటీ. అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్కి కూడా చాలా విజన్ ఉంది. వితిన్ నెక్స్ట్ 3-4 yearsలో ఒక క్యాపిటల్ సిటీకి రూపురేఖలు మార్చడం కోసం స్మార్ట్ సిటీ విజన్ ప్లాన్ ఉంది. అండ్ ఇన్నర్ రింగ్ రోడ్స్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, రీజనల్ రింగ్ రోడ్స్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మాస్టర్ ప్లాన్ ఎక్కడ ఐటీ సిటీ రావాలి, ఫార్మా సిటీ ఎక్కడ రావాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా రావాలి. సో ఏదైతే ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అక్వైర్ చేసిందో ఆ ల్యాండ్లో ప్రతి ఒక ఏరియాకి ఒక సిటీగా ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో ఉంది. ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్లో ఉన్న డిఫరెంట్ సిటీస్ని అలకేట్ చేసి దాని ప్రకారం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా జరిగిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ ఏమంటే డ్రోన్ సమ్మిట్ 2024. ఆల్మోస్ట్ 7,000 కంపెనీస్ ఈ డ్రోన్ సమ్మిట్లో ఇన్వాల్వ్ అయినాయి, అటెండ్ అయ్యారు, పార్టిసిపేట్ చేశారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్. దీంట్లో జరిగిన ప్రోగ్రామ్కి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 5 గిన్నీస్ రికార్డ్స్ వచ్చినాయి. ఎందుకంటే అంత సక్సెస్ఫుల్గా ఈ యొక్క సమ్మిట్ అనేది జరగడం జరిగింది. అయితే ఇప్పుడు చాలా తక్కువ రేట్లో ఉన్నాయి, లో ప్రైసింగ్. డౌన్ ద లైన్ వితిన్ నెక్స్ట్ 3 to 5 yearsలో ఫర్ సపోజ్ ఒక ప్రాపర్టీ 10 lakhsకి వస్తుందంటే ఇప్పుడు వితిన్ నెక్స్ట్ 3 to 4 yearsలో అదే ప్రాపర్టీ 20 lakhs అవ్వచ్చు, 30 lakhs అవ్వచ్చు, 40 lakhs అవ్వచ్చు. సో 10 lakhsకి వచ్చే పాసిబిలిటీ అయితే లేనే లేదు. సో ఇప్పుడు లో ప్రైసింగ్లో ఉంది కాబట్టి సో ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ మనీ. సో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మీకు హై రిటర్న్స్ రావడానికి ఎంతో పాసిబిలిటీ ఉంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ద బెస్ట్ క్యాపిటల్ సిటీ. ఎందుకంటే క్యాపిటల్ సిటీ ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినట్టయితే 2002 ఆర్ 2000 ఇయర్లో చాలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయి. అదే 20 years డౌన్ ద లైన్ ఇప్పుడు అదే ప్లేస్లో కేపీహెచ్పి అవ్వచ్చు, మాదాపూర్ అవ్వచ్చు, ఐపర్ సొసైటీ అవ్వచ్చు, హైటెక్ సిటీ అవ్వచ్చు, ఆల్మోస్ట్ స్క్వేర్ యార్డ్ 200 rupees నుంచి 2 lakhs వరకు వెళ్ళింది. సో అంత ప్రైసెస్ వేరియేషన్స్ ఉంటుంది డెవలప్మెంట్స్ అయ్యే కొద్దీ. సో ఇప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి
ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేదానికి రైట్ టైం, ఎందుకంటే ప్రైసెస్ తక్కువలో ఉన్నాయి కాబట్టి. డెవలప్మెంట్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రైసెస్ ఆల్మోస్ట్ ఆల్రెడీ 2 3 5 టైమ్స్ అయిపోయి ఉంటాయి. ఆల్రెడీ మనకి చేతుల్లో అంత డబ్బు ఉండకపోవచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ చేసినా అంత హైక్స్ రాకపోవచ్చు. సో డెవలప్మెంట్స్ జరగబోయే టైంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఫ్యూచర్ ఈజ్ అమరావతి. సో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ కాబట్టి అమరావతిలో మనకి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, బుద్ధ స్టాచ్యూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం సో విజయవాడ రైల్వే స్టేషన్ ఇస్ వెరీ ఫేమస్, ఎందుకంటే ఎన్నో స్టేట్స్కి కనెక్టివిటీ పాయింట్ ఒక విజయవాడ రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఎన్నో డైరెక్ట్ అండ్ కనెక్టివిటీ ఫ్లైట్స్ డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ కంట్రీస్కి మన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉన్నాయి. సో ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. అందువల్ల అండ్ సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం ఎంతో సపోర్ట్ చేస్తుంది. సో అండ్ నేషనల్ హైవేస్ వస్తున్నాయి. సో అన్ని హైవేస్ డెవలప్ అవుతున్నాయి. హైదరాబాద్ టు విజయవాడ కనెక్టివిటీ హైవే ఉంది, నేషనల్ హైవే 65. సో దాని డెవలప్మెంట్స్ అవుతున్నాయి. సో బెంగళూరు కనెక్టివిటీ ఉంది, చెన్నై కనెక్టివిటీ ఉంది. సో ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ పాయింట్. సో అమరావతి ఈస్ ఇన్ ద మిడిల్, సో అమాంగ్ ఆల్ ది స్టేట్స్. సో అన్నిటికీ ఒకే డిస్టెన్స్లో ఉండడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఓకే వెరీ బిగ్ డెవలప్మెంట్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్. విజయవాడ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ టూరిస్ట్. ఎందుకు అంటే దుర్గా టెంపుల్ అనేది వెరీ వెరీ ఫేమస్, కృష్ణా రివర్ అనేది వెరీ వెరీ ఫేమస్. అండ్ అట్ ది సేమ్ టైం ఒక భీమవరం, కాకినాడ, రాజమండ్రి వెరీ కనెక్టివిటీ రోడ్స్, ఎందుకంటే ఎన్నో గ్రీన్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఓకే, ఎంతో డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో అండ్ అమరావతిలో గోయింగ్ ఫార్వర్డ్ సో మెనీ అదర్ న్యూ టూరిస్ట్ హబ్స్ ప్లేసెస్ రాబోతున్నాయి. అందువల్ల టూరిస్ట్ కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కనెక్టివ్ పాయింట్ అండ్ వేర్ దే కెన్ విజిట్ అండ్ ఎంజాయ్ ద సిటీ ఆఫ్ అమరావతి. సో విత్ ద లాట్ ఆఫ్ గ్రీనరీ అండ్ infrastructure and developments. So do invest in Amaravati for your bright future and to get more and more return on investment in multifold in returns. Thank you.